Okay. So, friends, there are few offline students and there are more online students who are resident to the orientation. Okay. This orientation is only for the Group 1 examination. Those students who are joining only for the Group 1 General Studies Foundation batch, Group 1, for APPSC and TGPSC separately, but the courses are separate, but orientation I am giving together. సో ఏమవుతుందని మీకు ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ మీరు చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏవైతే జరిగాయో, గ్రూప్ 1 తెలంగాణలో జరిగిందో ఆంధ్రలో జరిగాయో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా, ఆల్మోస్ట్ ఇండియా సిలబస్ అంతా కూడా యూపీఎస్సీ లాగానే ఇస్తున్నారు. ఇండియా సిలబస్ని అంటే ఇండియా సిలబస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏది ఉంటుందో APS interview gurinchi I'll discuss separately. Just they're telling me that online students, for them the server is slow, but now it is coming fine. Anyway, friends, the point I am making is for both APPSC and TGPSC for Group 1, if you observe the syllabus, 80% of syllabus is Indian syllabus only. Indian in the sense Indian geography, Indian polity, economy, history, science and technology, environment. These subjects are common for APPSC, TGPSC. Indian geography, Indian polity, Indian economy, Indian history, science, technology, environment are very common. And 80% of the syllabus, here I am combining prelims and mains together, 80% of the syllabus is India. Whereas 20% of the syllabus is state specific. State specific means only for that state. In that also mostly in the state specific, history is lengthy. Either Telangana history లేదా AP history తీసుకున్నా కూడా స్టేట్ హిస్టరీ లెందీగా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ హిస్టరీలో చదివింది వేరు, మీరు స్టేట్లో తెలంగాణ ఏపీ హిస్టరీ వేరు, డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది కొంచెం లెందీగా ఉంటుంది, టైం స్పెండ్ చేయాలి. కానీ మీరు ఎకానమీ తీసుకుంటే ఇండియన్ ఎకానమీ కానీ చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అయినా ఏపీ ఎకానమీ అయినా ఆల్మోస్ట్ మన ఎకానమీలో ఉంటుంది. చిన్న చిన్న వేరియేషన్ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ జాగ్రఫీ కూడా అంతే. మీరు జాగ్రఫీ కూడా ఇండియన్ జాగ్రఫీ అంటే ఫిజికల్ జాగ్రఫీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ, అవి వేరు, అది స్టేట్లో ఉండదు. బట్ స్టేట్లో ఏముంటుందంటే స్టేట్ సాయిల్స్, ఫారెస్ట్ ఏరియా, పాపులేషన్, మైగ్రేషన్, స్టేట్ ఇండస్ట్రీస్, మినరల్స్ ఉన్నాయి కదా, ఇవి ఆల్మోస్ట్ ఇండియన్ జాగ్రఫీ చదివితే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఎడిషనల్గా ఎక్కువ ఉండదు జాగ్రఫీ, స్టేట్ జాగ్రఫీ, బట్ హిస్టరీ ఎక్కువ ఉంటుంది. ఎకానమీ అసలు చాలా ఈజీ, 1 day చదివచ్చు స్టేట్ది, ఓకేనా. అయితే ఏపీలో లేదు, కానీ తెలంగాణ TGPSCలో మాత్రం సపరేట్ మెయిన్స్ పేపర్ ఉంటుంది. అదేంటంటే తెలంగాణ మూమెంట్. ఆ తెలంగాణ మూమెంట్ అనేది కొంచెం లెందీ, టైం కన్స్యూమింగ్, బాగా టైం స్పెండ్ చేయాలి దాని మీద. అదొకటి మాత్రం ఏపీలో అది లేదు, ఓకే. బట్ హౌవెవర్ ఓవరాల్గా 80% మాత్రం ఇండియా సిలబస్ ఉంది. అండ్ ఇండియా సిలబస్ని ఒకప్పుడు మేబీ ఒక 6 to 7 years ఎగో ఈ సిలబస్లో క్వశ్చన్స్ ఎలా ఉండేవంటే, మీరు చూడండి, ఆ TGPSC ఈ మధ్యకాలంలో Group 1 ఎక్కువ పెట్టాలి, ఒకసారి పెట్టారు. బట్ వేరే ఏపీలో చాలా జరిగింది Group 1 లాస్ట్ 8 yearsలో. మీరు చూస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ తీసుకుంటే, ప్రిలిమ్స్ పేపర్లో ఎనీథింగ్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఏవైతే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయో ప్రిలిమ్స్లో, ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ స్టాండర్డ్లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 6-7 years ఎగో ఒక మీటింగ్ జరిగింది. చాలా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీతో కలిసి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీ స్టాండర్డ్లోనే, యూపీఎస్సీ విధానంలోనే క్వశ్చన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాయి. అందులో ఏపీ, తెలంగాణ ఉన్నాయి, ఇంకొన్ని అదర్ స్టేట్స్ ఉన్నాయి. సో అందుకనే బోత్ స్టేట్స్ మీరు చూస్తే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ సేమ్ యూపీఎస్సీ లాగా ఉంటాయి, జస్ట్ లైక్ యూపీఎస్సీ. అంతకుముందు క్వశ్చన్స్ ఎలా ఉండేవంటే చాలా ఫ్యాక్చువల్గా, బై హార్ట్ చేస్తే మాత్రమే రాసేలాగా ఉండేవి. బట్ ఇప్పుడు అనలిటికల్గా, కాన్సెప్చువల్గా, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వకుండా మల్టిపుల్ స్టేట్మెంట్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఇలా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అందుకని మీరు చూడండి, మొన్న కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ లాస్ట్ 7-8 yearsలో
యూపీఎస్సికి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకే గ్రూప్ 1 ర్యాంక్స్ వస్తున్నాయి. మీరు కావాలి చూడండి, మొన్న తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అవ్వ సెకండ్ ఇద్దరు కూడా నాకు తెలిసి బాగా పరిచయం. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇద్దరు కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు, ఏమి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కాదు. గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వలేదు వాళ్ళు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. యూపీఎస్సీ చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, మంచి నాలెడ్జ్ గెయిన్ చేశారు, దగ్గరలో మిస్ అయ్యారు యూపీఎస్సీలో, గ్రూప్ 1 క్లియర్ చేశారు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మన వచ్చిన వాళ్ళు టాప్ 5 మెంబర్స్ అందరూ కూడా యూపీఎస్సీ అయిన వాళ్ళే. కానీ ఒక 7 to 8 years బ్యాక్ అలా ఉండేది కాదు. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 క్లియర్ చేయాలని ప్రిపరేషన్ వేరు, యూపీఎస్సీ వేరు, అంటే ప్రిపరేషన్ వేరు. అసలు గ్రూప్ 1లో ఏంటంటే ఎక్కువగా కూడా ఫ్యాక్ట్స్ బై హార్ట్ చేసి నోట్స్ రాసుకొని చేయాలి. యూపీఎస్సీలో కాన్సెప్ట్స్ అనలిటికల్ గా కరెంట్ అఫైర్స్ ఉండేవి అనమాట. బట్ ఇప్పుడు వేరియేషన్ పోయింది కాబట్టి మేమేం చేస్తున్నామంటే, మన శరత్చంద్ర ఐఎస్ ఇక్కడ మేమేం చేస్తున్నామంటే, ఈ 80% ఆఫ్ యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉందో దీన్ని యూపీఎస్సీ వాళ్ళతో కలిపే మీకు చెబుతాము. ఇండియన్ పాలిటీ, జోగ్రఫీ, హిస్టరీ కలిపి చెప్తాము. కానీ ఏదైతే స్టేట్ స్పెసిఫిక్ ఉందో అది సపరేట్ క్లాస్ చెప్తాము. మార్నింగ్ 9 to 1 డైలీ మార్నింగ్ 9 to 1 మీకు ఇండియన్ సిలబస్ అవుతుంది. ఆ టైంలో యూపీఎస్సీ వాళ్ళకైనా మీకైనా సేమ్ సిలబస్. సో యూపీఎస్సీ ఓరియంటేషన్ లో చెప్తేనే గ్రూప్ 1 ర్యాంక్స్ వస్తాయి కాబట్టి అక్కడ కలుపుతాము. బట్ ఈవినింగ్ 2:30 to 4:30 ఏది క్లాస్ జరుగుతుందో అది మాత్రం తెలంగాణ వాళ్ళు సపరేట్, ఏపీ సపరేట్ క్లాస్ తీసుకుంటాము. అది కూడా ఓన్లీ ఇది మాత్రం చెప్తాము. అండ్ దీనికి మీకు 8 months పట్టదు. ఇది మాత్రం వీ టేక్ 8 months. ఇది 8 months టైం పడుతుంది ఫినిష్ చేయడానికి మాకు. బట్ ఇది మాత్రం వీ టేక్ ఓన్లీ 2 months అయిపోతుంది. ఇది స్టేట్ స్పెసిఫిక్ది. అందుకని నా అడ్వైజ్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 ఫోకస్ చేస్తున్నారు కదా, గ్రూప్ 1తో పాటు మై సజెషన్ ఈజ్ యూ షెల్ రైట్ అలాంగ్ విత్ గ్రూప్ 1 యూ షెల్ రైట్ గ్రూప్ 2 ఆల్సో అండ్ యూపీఎస్సీ రెండు మీరు రాయాలి. మీరు మీ ఎయిమ్ గ్రూప్ 1 నాకు తెలుసు, కానీ నా అడ్వైజ్ ఏంటంటే గ్రూప్ 2 కూడా మీరు ఫోకస్ చేయాలి. యూపీఎస్సీ కూడా మీరు రాయొచ్చు, ప్రాక్టీస్గా రాయొచ్చు, ప్రిపరేషన్ సేమే కాబట్టి. అయితే యూపీఎస్సీకి ఒక అడిషనల్ థింగ్ ఆప్షన్స్ అవసరం. ఆ ఆప్షన్ చదివే ఓపిక టైం మీకుంటే మాత్రం గ్రూప్ 1 ఎయిమ్తో మీరు వచ్చినప్పటికీ ఓన్లీ గ్రూప్ 1 వదిలేయద్దు. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో కరెక్ట్ చెప్పలేము. ఈసారి పడచ్చు, ఖచ్చితంగా పడుతుంది, ఈసారి పడుతుంది. తెలంగాణ ఈ రెండింటిలో కూడా నెక్స్ట్ వీక్ పడుతుంది. కానీ ఒకవేళ ఆ నోటిఫికేషన్లో ఒకవేళ ర్యాంక్ వస్తే ఓకే, కొంచెం అటు మిస్ అయినా కూడా మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్కి చాలా టైం పట్టచ్చు. గ్రూప్ 2 రావచ్చు, గ్రూప్ 1 టైం పట్టి గ్రూప్ 2 రావచ్చు. యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఎలాగో మీరు ఎఫర్ట్ పెట్టి ఆల్మోస్ట్ ఇంత ఫినిష్ చేశారు కాబట్టి మై సజెషన్ ఈజ్ appear for all 3 examinations. This is my advice. Okay. Now let us move on. మీకు మెయిన్స్ వచ్చేసరికి ప్రిలిమ్స్ లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మెయిన్స్ వచ్చేసరికి మాత్రం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మీకు తెలిసే ఉంటుంది. ప్రిలిమ్స్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, మెయిన్ సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. అండ్ మెయిన్స్ తెలిసే ఉంటుంది. మెయిన్స్ లో బోత్ ఎగ్జామ్స్ లో కూడా ఎస్ఏ పేపర్ ఉంటుంది. అండ్ ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్స్ కూడా ఈ మధ్య చాలా బ్రాడ్ గా ఇస్తున్నారు. అండ్ ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్స్ మోస్ట్లీ కొన్ని ఇంటర్నేషనల్ క్వశ్చన్ ఒకటి, సొసైటీ మీద ఒకటి, పాలిటీ గవర్నెన్స్ మీద ఒకటి, సైన్స్ టెక్నాలజీ ఒకటి అలా ఇస్తారు, కరెంట్ అఫైర్స్ ఒకటి అలా ఇస్తారు. అంటే కామన్ గా క్లియర్ గా సిలబస్ లో మెన్షన్ చేశారు 5 components అలా ఇస్తారు క్వశ్చన్స్. అందులో చాయిస్ ఉంటుంది, మీరు రాయొచ్చు ఎస్ఏ రైటింగ్. అలాగే మీకు పేపర్ అంటే నెక్స్ట్ ఎస్ఏ ఇది పేపర్ 1 అనమాట. పేపర్ 1 నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 రెండు దగ్గర కూడా హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్, తెలంగాణ స్టేట్, ఇండియా అండ్ ఏపీ స్టేట్, హిస్టరీ జాగ్రఫీ. అయితే ఇందులో హిస్టరీ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఒక 15 questions లో హిస్టరీ క్వశ్చన్స్ 10 ఉంటాయి. అంటే హిస్టరీ సపరేట్గా ఇస్తారు. ఇండియన్ హిస్టరీ ఒక 5, తెలంగాణ ఏపీ హిస్టరీ 5 ఇస్తారు. బట్ జాగ్రఫీ మాత్రం కంబైన్ చేస్తారు, 5 questions ఉంటాయి జాగ్రఫీ. అలాగే నెక్స్ట్ పేపర్ 3 కూడా అంతే. పేపర్ 3 ఈజ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్టేట్ ఉండదు కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ ఏపీ తెలంగాణ స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, తెలంగాణలో కాన్స్టిట్యూషన్ తో పాటు సొసైటీ ఉంటుంది. ఇండియన్ సొసైటీ అనేది యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది తెలంగాణ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం సొసైటీ ఇంక్లూడ్ చేయాల. ఇక్కడ వీళ్ళు కాన్స్టిట్యూషన్ తో పాటు వీలు పెట్టింది
ethics, law, public administration. Governance ఉంటుంది మళ్ళీ. Governance will be there in both. చూడండి, పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ కామన్ గా ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎథిక్స్, లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్స్ ఇస్తారు, ఇక్కడ సొసైటీ ఇస్తారు. అండ్ యూపీఎస్సీ రెండు ఉంటాయి. యూపీఎస్సీలో సొసైటీ ఉంటుంది, ఎథిక్స్ ఉంటుంది, లా పబ్లిక్ ఉండదు. సపరేట్ చదువుకోవచ్చు ఏపీఎస్సీకి అయితే మీరు, ఓకేనా? అంటే మేము చెప్తాం, సపరేట్ చెప్తాం మీకు మేము. ఈవినింగ్ క్లాస్ వీ టీచ్ దోస్ ఎక్స్ట్రా థింగ్స్ ఇన్ ద ఈవినింగ్ క్లాస్ ఓన్లీ. నెక్స్ట్ ఫోర్త్, పేపర్ 4 అగైన్ సేమ్. పేపర్ 4 ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్, బోత్ ఇండియా అండ్ ఏపీ. సేమ్ ఇక్కడ కూడా ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఇండియా అండ్ తెలంగాణ. పేపర్ 5 కూడా సేమ్. పేపర్ 5 ఈజ్ ఆల్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ తెలంగాణలో మాత్రం అడిషనల్ గా సైన్స్ టెక్నాలజీతో పాటు యూ విల్ హ్యావ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఒక 50 మార్క్స్ ఉంటుంది. అంటే 150 మార్క్స్ ఉంటే ఒక 1/3 మార్క్స్ డిఏ, డాటా ఇంటర్ప్రిటేషన్. ఇది యూపీఎస్సీలో వీ టీచ్ ఇన్ ద సిసాట్ లో ఉంటుంది. యూపీఎస్సీలో డాటా ఇంటర్ప్రిటేషన్ ఇందులో ఉండదు, ఓన్ ఎస్ఎన్టీ ఉంటుంది. ఇది ఒకటి ఎక్స్ట్రా తెలంగాణలో. అండ్ ఇంకొకటి మీరు చూస్తే రీసెంట్ గా తెలంగాణ గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏపీ వాళ్ళు ఉన్నారు, అలా ఏపీ గ్రూప్ 4 తెలంగాణలో కూడా ఉన్నారు. జనరల్ గా ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేది తెలంగాణకైనా ఏపీకైనా కూడా రెండు రాయొచ్చు, రెండు రాయాలి కూడా, నా సజెషన్ రాయాలి, ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ గా ఏపీపీఎస్సీలో పేపర్ 5 తో స్టాప్ అయిపోతుంది. కానీ టీజీపీఎస్సీ మాత్రం పేపర్ 6 కూడా ఉంటుంది. ఈ పేపర్ 6 వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ మొబిలైజేషన్, సోషల్ మూవ్మెంట్స్, తెలంగాణ మూవ్మెంట్, మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ పేపర్ ఇది. తెలంగాణ మూవ్మెంట్ ఇది బాగా టైం టైం పడుతుంది. అందుకనే మేము క్లాస్ చెప్తున్నప్పుడు కూడా మార్నింగ్ 9 to 1 ఏదైతే ఇండియా సిలబస్ చెప్తామో, ఈవినింగ్ 2:30 to 4:30 స్టేట్ సిలబస్ చెప్తాం కదా. ఇది ఏపీఎస్సీ వాళ్ళకి ఇట్ విల్ బి ఓన్లీ 2 months. కానీ టీజీపీఎస్సీ వాళ్ళకి మాత్రం వీ విల్ టేక్ 3 months. ఎందుకంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళు, టీజీపీఎస్సీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్ లో ఏపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా కూడా ప్రిలిమ్స్ లో మీకు ఓన్లీ జనరల్ స్టడీసే కాదు, దాంతోపాటు అరిథమెటిక్ రీజనింగ్ కూడా ఉంటాయి. ఏపీఎస్సీలో అయితే సపరేట్ పేపరే ఉంటుంది, పేపర్ 2 అని చెప్పి కొంత పేపర్ 2లో కొంత పార్ట్ ఉంటుంది. టీజీపీఎస్సీలో 25 మార్క్స్ ఉంటుంది. 25 మార్క్స్ కి ఈ రెండు ఇస్తారు అనమాట. ఇవి మేము సిసాట్ లో చాలా డీప్ కవర్ చేస్తాం. సిసాట్ లో యాక్చువల్ థింగ్ ఏంటంటే ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ అయినా గ్రూప్ 1 లో గుర్తుంచుకోండి, గ్రూప్ 1 లో ఎవరైతే అరిథమెటిక్ రీజనింగ్ బాగా స్ట్రాంగ్ ఉంటారో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అసలు ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటే జనరల్ స్టడీస్ లో మీకు తక్కువ వచ్చినా కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. వీళ్ళు క్వాలిఫై ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటే. ఈవెన్ మీకు మెయిన్స్ లో కూడా అంతే. పేపర్ 5 తెలంగాణ గ్రూప్ 1 లో డిఏ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. వేరేజ్ యూ కెన్ నెవర్ గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ సైన్స్, ఎకానమీ, హిస్టరీ. ఫుల్ మార్క్స్ రావు, కష్టం కొంచెం, తెచ్చుకోవచ్చు. ఈవెన్ యూపీఎస్సీలో ప్రిలిమ్స్ లో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సిసాట్ ఏమవుతుంది సార్, ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు, చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 4.8 lakh స్టూడెంట్స్ యూపీఎస్సీ రాస్తే అందులో 4 lakh స్టూడెంట్స్ పేపర్ 2 ఫెయిల్ అయిపోయారు. 4.8 lakh లో 4 lakh ఫెయిల్ అయ్యారు పేపర్ 2 లో. ఫెయిల్ అయ్యారు ఏమనుకున్నారు, యూపీఎస్సీ సిసాట్ లో పేపర్ 2 అంటే అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి. ఇందులో 200 మార్క్స్ కి మనం స్కోర్ చేయాల్సింది 66 మార్క్స్ మాత్రమే. 66 మార్క్స్ మాత్రమే, అది కూడా స్కోర్ చేయలేకపోతున్నారు. అందుకనే మనం ఎవ్రీ సాటర్డే, అంటే మన దగ్గర ఎవరైతే గ్రూప్ 1 అవ్వచ్చు, యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి ఎవ్రీ సాటర్డే విల్ కంప్లీట్లీ స్పెండ్ టైమ్ ఆన్ సిసాట్. అండ్ ఎవ్రీ సాటర్డే వీ విల్ బి టేకింగ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాస్. అంటే ఆ వీక్ లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేస్తాం క్లాస్ లో. అండ్ సిసాట్ క్లాస్ అని అరిథమెటిక్ చెప్తాం. దానివల్ల అరిథమెటిక్ రీజనింగ్ లో చాలా స్ట్రాంగ్ అవుతారు స్టూడెంట్స్. స్ట్రాంగ్ అవ్వాలి కూడా, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు చెప్తాను చూడండి. చాలా మంది బీటెక్ స్టూడెంట్స్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సి మ్యాథ్స్ ఉంటారు కదా, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్ బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు సిసాట్ క్లాస్ వినరు వాళ్ళు. అంటే వాళ్ళ దేశంలో అదేముంది పాస్ అవ్వడమే కదా అనుకుంటారు, కానీ వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు. సో డోంట్ నెగ్లెక్ట్. చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా సిసాట్ చెప్పవు. ఎందుకు చెప్పు అంటే ఎలా స్టూడెంట్స్ రాదు కదా, సింపుల్ అంటే చెప్పు. కానీ మనం వి ఫోకస్ ఆన్ ఎవ్రీ సాటర్డే. వి విల్ ఆల్సో ఫోర్స్ యూ టు కమ్ టు క్లాసెస్ అండ్ డూ అసైన్మెంట్స్ చేయాలి. మేము పెట్టే ఎగ్జామ్స్ రాయాలి మీరు ఖచ్చితంగా సిసాట్లో, ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్, నౌ ఇప్పుడు లెట్ మీ టెల్ యూ అబౌట్ కరెంట్ అఫైర్స్.
మీకు తెలిసే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ 50% ఉంటుంది. 50% ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా, అంటే 50 కాదులే, 40% అలా అనుకోండి. 40% క్వశ్చన్స్ దే కమ్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎంత స్ట్రాంగ్ కావాలంటే, కరెంట్ అఫైర్స్లో నుంచి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదు. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు కరెంట్ అఫైర్స్లో. అలా చేయాలి కరెంట్ అఫైర్స్ని. దానికోసం మన అకాడమీలో మనం ఏం చేస్తామంటే, ఇంకెలాగైనా కరెంట్ అఫైర్స్ మిస్ అవ్వకూడదు ఉద్దేశంతో మన, అంటే ఈ 8 months ఆఫ్ కోర్స్, మీ కోర్స్ 8 months ఉంటుందమ్మా, అంటే 9 months దాకా వెళ్ళొచ్చు, 8 months ఉంటుంది. 8 monthsలో కరెంట్ అఫైర్స్కి మేము ఏం చేస్తామో చెప్తాము. వీటిని మిస్ అవ్వకూడదు, మీరు యూజ్ చేసుకోవాలి వాటిని. ఫస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మామూలుగా చెప్పే ఉంటారు, వాళ్ళు చెప్పే ఉంటారు కదా, మీకు మామూలుగా మన మెటీరియల్ ఇస్తాము. ప్రతి సబ్జెక్ట్, ఎవ్రీ సబ్జెక్ట్ మీద మన మెటీరియల్ ఇస్తాం, అంటే బుక్స్ ఇస్తాం. హిస్టరీ, జోగ్రఫీ అన్ని బుక్స్ ఇచ్చేస్తాం, మీకు ఫ్రీగా ఇస్తాం. అలాగే ఎన్సీఆర్టీ కూడా ఇస్తాం. ఎన్సీఆర్టీ అంటే ఏంటంటే సిబిఎస్ఈ వాళ్ళ స్కూల్ టెక్స్ట్ బుక్స్. గ్రూప్ 1లో క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతారు అందులో నుంచి, యూపీఎస్సీ లాగే. ఇవో ఫ్రీగా ఇస్తాం మీకు. న్యూస్ పేపర్ కూడా మా దగ్గర కోచింగ్ అయినంత కాలం 10 months కూడా మేమే సబ్స్క్రైబ్ చేసి ఫ్రీ ఇచ్చేస్తాం మీకు. సో మీరు ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మేబీ స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోవాల్సి వస్తాం, 3-4 బుక్స్ కొనుక్కోలేదు. మోస్ట్లీ మెటీరియల్ ఎన్సీఆర్టీ మేము వేస్తాం. దాంతోపాటు కరెంట్ అఫైర్స్కి ఏం చేస్తాం మేము, డైలీ హ్యాండ్అవుట్స్ అంటే అర్థం ఏంటంటే, మీరు మ్యాక్సిమం ఒక పేపర్ చదవగలరు. అంటే ఈనాడు పేపరు, హిందూలో ఒక పేపర్ చదవగలరు. అన్ని అవైలబుల్ పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కూడా వెబ్సైట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ మీద. గవర్నమెంట్ పిఐబి అని చెప్పి వెబ్సైట్. అందులో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే గవర్నమెంట్ కొత్త స్కీమ్స్ ఏమొచ్చాయి, కొత్త పాలసీ ఏమొచ్చాయి, ఇనిషియేటివ్ తీసుకున్నారు, గవర్నమెంట్ ఇస్తుంది. మరి ఇవన్నీ చదివటం మీకు ఉండదు కదా. అందుకనే మీరు ఒక పేపర్ చదవండి చాలు, 1 పేపర్. తెలుగు మీడియం అయితే ఈనాడు, ఇంగ్లీష్ అయితే హిందూ, సరిపోతుంది పేపర్. కానీ మిగతా పేపర్స్ అన్ని కలిపి, అంటే అన్ని న్యూస్ పేపర్స్ కలిపి మేము కరెంట్ అఫైర్స్ తయారు చేస్తాం మీకోసం. 6 to 8 pages తయారు చేస్తాం. ఎక్కువ చేయం, డైలీ 6 to 8 pages ఎనఫ్. చదివేలా ఉండాలి కదా, ఎక్కువ ఉండకూడదు కదా. బ్రీఫ్గా ఇస్తాం, అన్ని కవర్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ పేరు పరిపూర్ణ. ఇది ఆన్లైన్ స్టూడెంట్స్ అయితే మా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. లేదా యాప్, వెబ్సైటే కదా యాప్ కూడా. మీకు నేను చెప్తున్నాను చూడండి, వెబ్సైట్లో అన్ని అవైలబుల్ ఉంటాయమ్మా. మన వెబ్సైట్లో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను, అన్ని అవైలబుల్ ఉంటాయి వెబ్సైట్లో. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్, శరత్ చంద్ర ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాక్స్ ఉంటుంది. అలాగే మన మొబైల్ యాప్, మీరు మీ ఆండ్రాయిడ్ కానీ లేదా ఐఫోన్లో కానీ iOSలో కానీ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ కొడితే యాప్ వస్తుంది. ఆ యాప్లో కూడా, యాప్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, టెలిగ్రామ్ కాల్ జాయిన్ అవ్వండి, వెబ్సైట్ కూడా చూడండి. 3లో కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి. పరిపూర్ణ డైలీ కరెంట్ హ్యాండ్అవుట్స్. ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే మనమే ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తాం డైలీ. ఆ ప్రింట్అవుట్స్ ఏ రోజు చదువుకుంటుండండి, సంవత్సరం మొత్తం అయ్యేసరికి అవి ఒక 1000 pages వస్తాయి. బట్ అది సేవ్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అవన్నీ అవి చదివితే చాలా కరెంట్ అఫైర్స్కి. ఓకే, అలాగే ఇవేంటి డైలీ హ్యాండ్అవుట్స్ ఇవి. దీంతో పాటు డైలీ హ్యాండ్అవుట్స్లో ఓన్లీ ఇండియా సిలబస్ ఇస్తాం. అంటే ఇండియాలో ఏం జరుగుతుందో ఓవరాల్గా ఆ సిలబస్ మీద ఇస్తాం డైలీ హ్యాండ్అవుట్స్. కానీ గ్రూప్ 1 స్టూడెంట్స్కి ఏపీలో తెలంగాణలో ఏదో తెలియాలి కదా, దానికి ఏం చేస్తామంటే 15 days హ్యాండ్అవుట్స్, లేకపోతే బైవీక్లీ హ్యాండ్అవుట్ అంటాం. వి కాల్ ఇట్ ఎస్ బైవీక్లీ అంటే 2 weeks ఒకసారి, once in 2 weeks. ఓకే, ప్రతి 2 weeksకి ఆ 2 weeksలో ఓన్లీ తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఇంకా ఇండియా చెప్పాం. తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్, తెలంగాణ స్కీమ్స్, తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమొచ్చాయి, ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి, రిపోర్ట్స్ ఏమొచ్చాయి తెలంగాణ. ఏపీ కూడా ఏపీ సంబంధించి. Once in 15 days సపరేట్గా we give handouts, ఆఫ్లైన్ హ్యాండ్అవుట్స్. ఆన్లైన్ స్టూడెంట్స్ యూ కెన్ సీ మొబైల్ యాప్లో మీరు క్లాస్ వింటున్నారు ఆన్లైన్లో, మొబైల్ యాప్లో క్లాస్ వినే దగ్గరే యూ కెన్ డౌన్లోడ్. సపరేట్గా ఉంటుంది రిసోర్సెస్ అని చెప్పి ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ చేసి చూడొచ్చు. అయితే ఎందుకు డైలీ ఇవ్వమంటే, డైలీ ఏపీ తెలంగాణ డైలీ అంత ఎక్కువ విషయం రాదు. మా అయితే రోజుకు ఒక స్కీమో, మా అయితే పాలసీ కూడా వస్తుంది. డైలీ ఇవ్వడానికి అవ్వదు. 15 daysకి అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్టేట్లో, అందుకని ఇలా ఇస్తాం. కానీ ఇండియా న్యూస్ మాత్రం డైలీ ఇస్తుంది. ఇండియా డైలీ బోర్డు జరుగుతుంటుంది, ఎకానమీ, జాగ్రఫీ బోర్డు, డిజాస్టర్స్ బోర్డు జరుగుతుంటాయి, అలా ఇస్తాం. దీన్ని యూజ్ చేసుకోవాలి గ్రూప్ 1 స్టూడెంట్స్. దీంతో పాటు ఎగ్జామ్, నేను ఎగ్జామ్ గురించి చెప్పాలి. చూడండి, కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ అని మేము పెడతాం, కానీ
నా అబ్జర్వేషన్ అంటే 50% ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయరు. ఎందుకో సమ్మ ఎగ్జామ్ ఇష్టపడరు, వస్తారు క్లాస్ ఉంటే వెళ్ళిపోతారు. దట్ ఇస్ వెరీ రాంగ్. సి యూ మస్ట్ రైట్ ది ఎగ్జామ్స్. ఎగ్జామ్స్లో మీకు 0 మార్క్స్ వచ్చినా పర్లేదమ్మా, 0 మార్క్స్ ఆల్సో ఓకే. ఎగ్జామ్ రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్స్ రాస్తుంటే క్వశ్చన్స్ సాల్వ్ చేసే కొద్దీ మీ మైండ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఎలా చదవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏది గుర్తుంచుకోవాలో తెలుస్తుంది మీకు. అది ఎగ్జామ్స్ రాయలేదు అనుకోండి, ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అనుకోండి, ప్రతి లైన్ ప్రతి వర్డ్ ప్రతి పేర బట్టి పట్టలేం కదా. అవసరం ఏముంది? ఎలా గుర్తుంచుకోవాలి, ఏది వదిలేయాలి. న్యూస్ పేపర్ చదువుతున్నారు, న్యూస్ పేపర్లో బోల్డ్ వదిలేయాలి. యూ హావ్ టు లీవ్. పేపర్ మొత్తం చదవకూడదు. అది తెలియాలంటే ఎగ్జామ్స్ రాయాలి. మేము పెట్టిన ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాస్తే ఏమవుతుందంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్, వీటిని వదిలేయాలి, ఇవి గుర్తుంచుకోవాలి, ఎప్పుడు వచ్చినట్టు తెలుస్తుంది. అందుకని 0 వచ్చిన ఎగ్జామ్స్ రాయండి అమ్మా. మేము ఎగ్జామ్ ఎలా పెడతామంటే, ఎగ్జామ్స్ మేము వి కీప్ 3 kinds. ఒకటి ఏంటంటే డైలీ ఎగ్జామ్, దీన్నే క్విజ్ అంటాం, క్విజ్ డైలీ ఎగ్జామ్. నెక్స్ట్ వీక్లీ ఎగ్జామ్, నెక్స్ట్ మంత్లీ ఎగ్జామ్. డైలీ 5 questions ఇస్తాం, ఓన్లీ 5 questions క్విజ్, అది వెబ్సైట్లో కూడా రాయొచ్చు. వీక్లీ 25 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తాం, రాయాలి. మంత్లీ అయితే మాత్రం ప్రిలిమ్స్ క్వశ్చన్స్తో పాటు 10 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం, మెయిన్స్ కూడా ఇస్తాం. డైలీ మాత్రం 5 ప్రిలిమ్స్ క్వశ్చన్, 1 మెయిన్స్ క్వశ్చన్. ఎందుకు మెయిన్స్ ఫోకస్ చేస్తారు? యాక్చువల్గా మన అకాడమీలో నా ఒపీనియన్ ఎక్కువ మందికి రిజల్ట్ బెటర్గా రావడానికి కారణం కూడా డైలీ మెయిన్స్ ప్రాక్టీసే. చూడమ్మా, గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ అయినా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్. ప్రిలిమ్స్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటే మంచి ర్యాంక్ రాదు, క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ మెయిన్సే ర్యాంక్ ప్రొడ్యూసింగ్. చాలా మందికి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కానీ మెయిన్స్ మార్క్స్ చాలా వస్తాయి. ఎందుకు చెప్పరా? మెయిన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారు. అందుకని మన దగ్గర డైలీ మెయిన్స్ ఆన్సర్ రైట్స్ ఉంటుంది. నేను మీకు యాక్చువల్ చూపించుంటాను వెబ్సైట్లో కూడా. ఇఫ్ యూ గో టు వెబ్సైట్, మా వెబ్సైట్కి వెళ్తే మీరు వెబ్సైట్లో ఇక్కడ కోర్సెస్లో యూ కెన్ గో టు యూపీఎస్సీ, ఏపీఎస్సీ కోర్స్కి వెళ్ళొచ్చు. కోర్సెస్కి వెళ్తే మీకు అందులో కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. ఇక్కడ లేదు మీకు ప్రింట్అవుటే కావాలంటే ఇక్కడ వెళ్ళొచ్చు, పీడిఎఫ్స్ ఉంటాయి, ప్రింట్అవుట్ తీసి సేవ్ చేసుకోవచ్చు. డైలీ ఉంటాయి, వీక్లీ, మంత్లీగా ఉంటాయి ప్రింట్అవుట్స్. అలాగే డైలీ మెయిన్స్ ఆన్సర్ రాయొచ్చు. డైలీ మెయిన్స్ ఆన్సర్ అంటే డైలీ క్వశ్చన్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైలీ మెయిన్స్ ఆన్సర్. ఈ రోజు ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్ ఇది, August 2, August 1 నెల క్వశ్చన్, అదే August 3 వాట్ ఎవర్, July 31 డే క్వశ్చన్ ఇస్తాం. ఆ క్వశ్చన్ చూసి మీరు ఆన్సర్ రాయాలి. 5 minutes టైం పెట్టుకోండి, 5-10 minutes టైం పెట్టుకోండి, 10 minutes ఆన్సర్ రాయండి. రాసిన తర్వాత క్లిక్ చేసి చదవండి ఆన్సర్. దిస్ ఈజ్ మోడల్ ఆన్సర్, మేము ఇచ్చిన మోడల్ ఆన్సర్. ఇలాగ డైలీ మేము ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్ కానీ మీరు రాసి డైలీ 10 minutes రాసి మోడల్ ఆన్సర్ చూసుకొని ప్రిపేర్ అయితే ఒక 1 yearలో మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఎంత స్ట్రాంగ్ అవుతారంటే డైలీ మెయిన్స్ రాస్తే అసలు మీకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఈజీగా రాసేస్తారు మీరు, ఈజీగా. అలా కాకుండా చదువుకుంటూ అలా నేర్చుకుంటూ కూర్చుంటే కష్టం అవును. అందుకని యూ హావ్ టు డు దిస్. మోడల్ ఆన్సర్ పెద్దది ఉంటుందమ్మా, ఇది ఆన్సర్ మీరు రాయలేరు. మీరు మోడల్ 2 pages రాయండి. మోడల్ ఆన్సర్ ఎందుకు ఇంత ఇస్తా ఉంటాం మేము? నాలెడ్జ్ కోసం. ఆ విషయం మీద కంప్లీట్ 360 degrees అవేర్నెస్ కోసం ఇస్తాము. అండ్ ఇంకోటి, మీరు రాసిన ఆన్సర్ని మీరు కానీ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే, ఇక్కడ హైదరాబాద్, విజయవాడలో కానీ ఉంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే మీ పేపర్స్ని కరెక్ట్ చేయడానికి మెంటర్స్ ఉంటారు. మెంటర్స్ మీకు ఇక్కడ కింద ఫ్లోర్ ఉంటారు, అక్కడ విజయవాడలో కింద ఫ్లోర్ ఉంటారు. కింద ఇప్పుడు కూడా మాకు ఎలా ఉంటుందంటే 5 floor క్లాస్ జరుగుతాయి, కింద ఫ్లోర్లో ఆఫీస్ రూమ్ అండ్ మెంటర్షిప్ ఉంటుంది. మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడు ఏ ఆన్సర్ రాసుకొని తీసుకెళ్ళినా రెడీగా వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు. కరెంట్ అఫైర్స్లో ఏ డౌట్ ఉన్నా ఇది ఆస్క్ మెంటర్స్ జనరల్గా ఎక్కువ కాలేజ్ ఎలా ఉంటుందంటమ్మా, మెంటర్షిప్ అనేది వీక్లీ ఒకసారి పిలిపించి మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏం కాదు, ఇక్కడ ప్రతిరోజు మెంటర్స్ ఉంటారు, డైలీ మెంటర్స్ ఉంటారు. న్యూస్ పేపర్లో డౌట్ వచ్చినా, సబ్జెక్ట్ డౌట్ వచ్చినా, మెయిన్స్ ఆన్సర్ కరెక్షన్ కావాలన్నా వెళ్ళిపోవచ్చు, అడగచ్చు, దిల్ క్లియర్ ఇట్. ఓకేనా? కానీ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ రాలేరు, మన ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే దోస్ హూ కెనాట్ కమ్ హియర్, వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. చూడండి, చూస్ ఫైల్ అంటే మీరు రాసిన మెయిన్స్ ఆన్సర్ని ఫోటో తీసి మొబైల్ ఫోన్లో స్కాన్ తీసి ఇక్కడ మీరు అటాచ్ చేయొచ్చు. ఇటు అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన దాన్ని మేము ఇవాల్యుయేట్ చేసి పంపిస్తాం మీకు. ఓకేనా? ఆ రకంగా మెయిన్స్ ఉంటుంది. ఇది మెయిన్స్. ప్రిలిమ్స్కి వచ్చేసరికి డైలీ ప్రిలిమ్స్ క్విజ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇదిగోండి క్విజ్, డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ పెడతాం. ఆ క్విజ్ ఎలా ఉంటుందంటే డేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది August 2 క్విజ్ ఉంది, ఇది August 1, ఇది 31 July, ఇలా క్విజ్ ఉంటుంది. క్విజ్ ఏంటంటే మీరు
స్టార్ట్ క్విజ్ కొడతారు, అక్కడే ఆన్లైన్ రాయొచ్చు, ఆన్లైన్లో టైమర్ వస్తుంది. యాక్చువల్ టైం ఎలా ఉంటుంది, టైమర్ టైం ఉంది కదా, ఆ టైంలో ఎగ్జామ్ ఫినిష్ చేయాలి. ఆ టైంలో మామూలుగా మీరు జస్ట్ మార్క్ చేస్తారు అంతే, ఇలా మార్క్ చేస్తారు, జస్ట్ మార్క్ చేస్తారు, మార్క్ చేసి సబ్మిట్ చేస్తారు. వీళ్ళు సబ్మిట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్ మార్క్ చేసి సబ్మిట్ చేస్తారు. సరదాగా రాయాలి. రాస్తే మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని కరెక్ట్, ఎన్ని తప్పు, ఎన్ని వదిలేశారు, అలాగే ఒక్కో క్వశ్చన్కి మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి, యాక్చువల్ ఆన్సర్ ఏంటి, అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్. సో మీరు డైలీ రాయాలి. మీరు చాలా రాయరు, చాలా మంది ఎందుకో మరి క్లాస్కి వస్తే వెళ్ళిపోతారు. చూడండి, ఓన్లీ క్లాసెస్కి వెళ్ళిపోయేదానికి కోచింగ్ అవసరం లేదు. జనరల్ కోచింగ్ సెంటర్ అంటే క్లాస్ చెప్తారు కదా, బట్ నా ఉద్దేశం కరెక్ట్ కాదు. క్లాస్ అనేది యూట్యూబ్ దొరుకుతాయి, యూట్యూబ్లో వెళ్ళచ్చు క్లాస్. కోచింగ్ ఎందుకమ్మా? కోచింగ్ తీసుకుంటున్నారంటే దాని మెయిన్ రీజన్ ఏంటి, ఒకటి ఇలా డైలీ ఎగ్జామ్స్ రాయడం, మెయిన్స్ ఆన్సర్స్ కరెక్షన్ చేయించుకోవడం, కరెంట్ ప్రింట్అవుట్ వేస్తే ప్రింట్అవుట్ తీసుకోవడం, కింద చదువుకోవడం, కరెంట్ అఫైర్ నేర్చినవి, కింద మెంటర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, దీనికోసం మీరు కోచింగ్ జాయిన్ అవుతారు యాక్చువల్గా. ఓకే, నౌ సో కరెంట్ అఫైర్స్కి డైలీ హ్యాండ్అవుట్స్, డైలీ ఎగ్జామ్, వీక్లీ ఎగ్జామ్, మంత్లీ ఎగ్జామ్, ప్రిలిమ్స్ మెయిన్స్ 2. అలాగే ఇంత చెప్పాను కదమ్మా, కరెంట్ అఫైర్స్ వీక్లీ క్లాస్ జరుగుతాయి. ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ సాటర్డే వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాస్ జరుగుతుంది. అటెండ్ దోస్ క్లాసెస్. అలాగే గ్రూప్ 1 స్పెసిఫిక్గా వన్స్ ఇన్ 15 days వీక్లీ హ్యాండ్అవుట్స్. దీంతో పాటు ఒక మ్యాగజైన్ ఇస్తాం, మంత్లీ మ్యాగజైన్. ఇక్కడ స్టూడెంట్స్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్, ఆన్లైన్లో అయితే ఇక్కడ టేక్ ప్రింట్అవుట్ డౌన్లోడ్ తీసుకోవచ్చు. మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి మన దగ్గర. మన దగ్గర ఉన్న మంత్లీ మ్యాగజైన్స్ కి మిగతా మంత్లీ మ్యాగజైన్స్ కి తేడా ఏంటంటే, మన మంత్లీ మ్యాగజైన్ లో కంటెంట్ తో పాటు క్వశ్చన్స్ ఇస్తాం. ఫిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్స్ అన్ని చూడగలుగుతాం అనమాట. ఆ మంత్ లో వచ్చే పాసిబుల్ క్వశ్చన్స్ మీరు కానీ కరెంట్ అఫైర్స్ కి మేము ఇచ్చే రిసోర్స్ అన్ని యూజ్ చేయగలిగితే, మేము ఇచ్చేవన్నీ మీరు వాడితే కరెంట్ అఫైర్స్ కి, నేను చెప్తాను, ఫిలిమ్స్ లో అయినా మెయిన్స్ లో అయినా గ్రూప్ 1, ఎనీ గ్రూప్ 1 ఒక్క క్వశ్చన్ కూడా బయటకు వెళ్దామా, ఐ కెన్ అష్యూర్ యూ దట్. అది ఏదైనా పరిపూర్ణ హ్యాండ్అవుట్స్ ఉన్న క్వశ్చన్ అయి ఉంటుంది, డైలీ క్విజ్ ఉంటుంది, వీక్లీ మంత్లీ ఉండొచ్చు, మంత్లీ మ్యాగజైన్ అయి ఉండొచ్చు, ఎందులో మిస్ అవ్వకూడదు అవుతుంది. ఇందుకు చెప్పాను కదా నేను, కరెంట్ అఫైర్స్ ఒక్క క్వశ్చన్ మిస్ అవ్వకూడదు, మీరు మొత్తం రాయాలి. సీసెట్ కూడా అంతే, ఒకటి మిస్ అవ్వకూడదు. ఈజీ ఫుల్ మార్క్స్ చేస్తాం, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఫుల్ మార్క్స్ వచ్చేసుకో అందులో ఉంటుంది కరెంట్ అఫైర్స్ అండ్ సీసెట్ లో, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, లో ఇంకోటి మెంటర్షిప్, నేను చెప్పాను కదమ్మా పర్సనల్ మెంటర్షిప్ అని, దాన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే ట్రాక్ షీట్, మేము మీకు ట్రాక్ షీట్ ఇస్తాము, అలాగే సిలబస్ కాపీ ఇస్తాము. ట్రాక్ షీట్ ఫిల్ చేయాలి. అగైన్ 50% ఆఫ్ స్టూడెంట్స్ ట్రాక్ షీట్ ఫిల్ చేయట్లేదు. ట్రాక్ షీట్ ఫిల్ చేయాలి. ట్రాక్ షీట్ అంటే ఏంటంటే, ట్రాక్ షీట్ అంటే గ్రూప్ 1లో ఉన్న సిలబస్ మొత్తాన్ని, గ్రూప్ 1 సిలబస్ ఇస్తాం మీకు, గ్రూప్ 1 సిలబస్ ఇస్తాం, సిలబస్ కాపీకి ఇచ్చేస్తాం. సిలబస్ కాపీతో పాటు సిలబస్ ఏమవుతుందంటే, సిలబస్ లో మీకు ఓన్లీ బ్రాడ్గా ఇస్తారు మెయిన్ చాప్టర్స్, కానీ ఒక్కొక్క చాప్టర్ లోపల సబ్ టాపిక్స్ ఉంటాయి, మైక్రో టాపిక్స్ ఉంటాయి, చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. అవన్నీ మేము ఓన్గా తయారు చేసి మీకు ట్రాక్ షీట్లో పెడతాము. ట్రాక్ షీట్ చాలా ఉంటుంది, ఒక 50 పేజీలు ఉంటుంది ట్రాక్ షీట్, 50 పేజెస్ ఉంటుంది ట్రాక్ షీట్. ట్రాక్ షీట్లో సిలబస్ ఉంటుంది అనమాట, చిన్న చిన్న టాపిక్స్ అని ఇలా బాక్స్ పెడతాం, చిన్న చిన్న టాపిక్స్. సో ఈ 8 months లో ఒక్కొక్క టాపిక్ అయిపోగానే టిక్ చేయాలి. ఈ టాపిక్ క్లాస్ చెప్పేశారు, ఈ టాపిక్ చెప్పారు క్లాస్లో, ఇది ఇంకా చెప్పలేదు, ఇది చెప్పారు క్లాస్లో, అలా టిక్ చేసి వెళ్తారు. దానిలో లాభం చెప్తాను చూడండి. అలా టిక్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, మేము చెప్పిన టాపిక్స్ని, ఇదేంటి థాట్, మేము చెప్పే అర్థం, మేము చెప్పేవాడి. నెక్స్ట్ రీడింగ్, మీరు చదివారా ఆ టాపిక్ని, అంటే ఆ టాపిక్ క్లాస్ నోట్స్ నుంచి, ఎన్సీఆర్టీ నుంచి, స్టాండర్డ్ బుక్స్ నుంచి మీరు చదివారా అనేది సెకండ్ బాక్స్ టిక్ పెట్టాలి. నెక్స్ట్ రివిజన్ చేశారా, ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, రివిజన్ చేయాలి. ట్రాక్ షీట్ అది. ట్రాక్ షీట్ అంటే మీరు ఆ రోజు క్లాస్కి వచ్చి టాపిక్ విన్నారా, మీరు ఆ టాపిక్ సంబంధించి మా క్లాస్ నోట్స్తో పాటు స్టాండర్డ్ బుక్స్ ఎన్సెట్ చదివారా, రివిజన్ చేశారా. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జామ్ అని ఉంటుంది. ఎగ్జామ్ ఆ టాపిక్ మీద పెట్టి ఎగ్జామ్ రాశారా, ఎగ్జామ్ పెడతాం మనం. ఎగ్జామ్ అమ్మా, యూ విల్ హ్యావ్ వీక్లీ ఎగ్జామ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో 9 to 1 జరిగే కరెంట్ జనరల్ స్టడీస్ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 9 to 11 పాలిటీ అవుతుంది డైలీ, 11 to 1 హిస్టరీ అవుతుంది డైలీ. వీకెండ్ వచ్చేసరికి ఆ వీక్లో పాలిటీ, హిస్టరీ ఏ టాపిక్స్ అయితే మేము చెప్పామో వాటి మీద ఎగ్జామ్ పెడతాం మీకు. అది రాశారా ఎగ్జామ్. అలాగే కరెంట్ అఫైర్స్ గురించి ఆ రోజు న్యూస్ పేపర్ చదివారా, ఆ రోజు క్విజ్ రాశారా, ఇలా ఉంటుంది అన్నమాట బాక్సెస్. అది మీకు కనిపించవచ్చు, రోజు కూర్చొని 5 నిమిషాలు పెట్టాలని ఇచ్చినప్పుడు, కానీ ఆ 5 minutes మీరు కూర్చొని 5 minutes ట్రాక్ టైం పడుతుంది, రోజు ఒక బాక్సే కదా, అది చేస్తూ ఉంటే ఏమవుతుందంటే
పర్సనల్ మెంటర్షిప్ అంటే మన దగ్గర మెంటర్స్ ఉన్నారు కదమ్మా, మీరు మెంటర్ కాదు వెళ్ళినప్పుడు మెంటర్ చూస్తారు, అది చూసి మీరు ఎగ్జామ్స్ రెగ్యులర్ రాస్తున్నారా, పేపర్ రెగ్యులర్ చదువుతున్నారా, క్లాస్ రెగ్యులర్ వస్తున్నారా, ఇవన్నీ ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. దాన్ని బట్టి వాళ్ళు గైడ్ చేస్తారు. గైడ్ చేసి ఏం చేసి చెప్పంటారా, అందరు స్టూడెంట్స్ కి ఒకే టార్గెట్ ఇవ్వము. ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం యాక్టివ్ గా బాగా ఫాస్ట్ చదువుతున్నారో వాళ్ళకి ఈ వీక్ లో మీరు ఎన్సీఆర్టీ ఈ ఫినిష్ చేయని చెప్తాం, లేదా ఈ చదవని చెప్తాం. వీల్ గివ్ దెమ్ బిగ్గర్ టార్గెట్స్. ఎవరైతే బాగా నెమ్మది చదువుతున్నారు స్లోగా, వీ గివ్ దెమ్ లెస్ టార్గెట్. ఎందుకంటే మనం అందరూ స్టూడెంట్ ఒకే టార్గెట్ ఇవ్వలేం. క్లాసెస్ మే బి సేమ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్, బట్ గోల్స్ అండ్ టార్గెట్స్ కెనాట్ బి సేమ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అందుకనే వీ కాల్ ఇట్ యాజ్ పర్సనల్ మెంటర్షిప్. పర్సనల్ మెంటర్షిప్ లో టార్గెట్ ఇస్తాము. ట్రాక్ షీట్ అనేది శరత్ చంద్ర ఐఎస్ అకాడమీలో మనం యూనిక్ గా తయారు చేసాం, అది ఇన్నోవేటివ్ తయారు చేసాం. ఇది మన దగ్గర ఎక్కడ ఉండదు ట్రాక్ షీట్. ట్రాక్ షీట్ వల్ల మీకు చాలా లాభం ఉంటుంది. రేపు పొద్దున్న మీరు చూసుకున్నప్పుడు సిలబస్ ఏమైంది ఐడియా వస్తుంది, మీకు ఐడియా ఉండాలి. ఏమవుతుంటారమ్మా, ఈ గ్రూప్ 1 లో చదువుతూ వెళ్ళే గ్రూప్ 1 లో ఒక స్టేజ్ లో మీరు ఏం చదివారు ఏం తెలియదు. ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎన్వైరన్మెంట్, ఎథిక్స్ చాలా ఉంటాయి కదా, యూ విల్ బి లాస్ట్ అనమాట. తిరిగిపోతారు. ట్రాక్ షీట్ ఏం చేస్తుంది, మిమ్మల్ని లైన్ లో వస్తుంది, మీకు క్లారిటీ ఉంటుంది ఏం చదువుతున్నారు అనేది. నెక్స్ట్ మీకు భయం వేస్తూ ఉండాలి, భయం వేస్తుండాలి మీకు. అమ్మో నేను లాస్ట్ 5 days క్విజ్ చేయలేదు, ఎలా క్విజ్ చేయాలి, అమ్మో నేను మెయిన్స్ రాయాలి, ఆ భయం వేస్తుంటుంది. ట్రాక్ షీట్ లేదనుకో, క్లాస్కి వస్తారు, చదువుతారు, రాసి వెళ్తుంటారు, అసలు ఏమైంది ఎంతమంది తెలియదు కదా. అలా భయం లేకుండా చదివే వాళ్ళకి ర్యాంక్ రావడం కష్టం. భయం ఉండాలి, పేపర్ చదవాలి, అమ్మో క్విజ్ చేయాలి, ఇది క్లాస్ టాపిక్ అయిపోయింది చదవాలి, రివర్స్ చేయాలి, ఆ భయం అనేది రైలు ఉండాలి. మొత్తం ఫినిష్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ లో ర్యాంక్ వస్తుంది వితౌట్ ఎనీ డౌట్స్. ఓకే, అయితే టార్గెట్స్ ఇవ్వడం, మెంటర్ చేసే పనులని టార్గెట్స్ ఇవ్వడం, ట్రాక్ షీట్ చెక్ చేయడం, ఇవాల్యుయేషన్ చేయడం, ఆన్సర్ ఇవాల్యుయేషన్ చేయడం, డౌట్ క్లారిఫికేషన్. డౌట్స్ ఫ్యాకల్టీ క్లియర్ చేస్తారు, క్లాస్ అయిపోగానే మన ఫ్యాకల్టీ వెళ్ళిపోయి పరిగెట్టి ఉంటారు, బయట క్లియర్ అవుతుంది. కానీ ఆ డౌట్స్ కాకుండా బుక్స్ లో చదువుతున్నప్పుడు కానీ పేపర్లో డౌట్స్ ఉంటాయి కదా, అవి క్లియర్ చేయడానికి మెంటర్స్ అవైలబుల్ త్రూ అవుట్ ద డే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి అయినా ఏమవుతుందంటమ్మా, మేము కోచింగ్ ఫినిష్ చేస్తాం, కోచింగ్ అయిపోతుంది. కోచింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ టైం పడుతుంది అనుకుందాం, ఫ్యూ మంత్స్ పడుతుంది. అప్పుడు కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా మెంటర్షిప్ విల్ కంటిన్యూ, మెంటర్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ రాయాలి మీరు. మన దగ్గర ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి టెస్ట్ సిరీస్ ఉంది. దాని పేరేం పెట్టామంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1 కేమో వీ కెప్ట్ ద నేమ్ గమ్యం, గమ్యం అనే పేరుతో టెస్ట్ సిరీస్ ఉంటుంది. టీజీపీఎస్సికి ఏమో సాధ్యం అనే పేరుతో టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇది బోత్ హ్యావ్ బికమ్ వెరీ ఫేమస్. ఈ రెండు టెస్ట్ సిరీస్ చాలా ఫేమస్ అయ్యాయి మామూలుగా. దాని కారణం ఏంటంటే ప్రిలిమ్స్ లో అయినా మెయిన్స్ లో అయినా మనం ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జాక్ట్ గా గ్రూప్ 1 టీజీపీఎస్సి స్టైల్ వేరు, ఏపీ స్టైల్ వేరు. గ్రూప్ 1 లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతాం. అంటే ఎన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని అనలిటికల్ వస్తున్నాయి, ఎన్ని కరెంట్ అఫైర్స్, ఎన్ని స్టాటిక్. కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్ పేపర్స్ అమ్మా, స్టాటిక్ అంటే బుక్స్ నుంచి వస్తాయి, డైరెక్ట్ బుక్స్ నుంచి కాన్సెప్ట్స్ వస్తాయి. ఎన్ని బ్యాచ్ ది ఫాలోయింగ్, ఎన్ని మల్టిపుల్ స్టేట్మెంట్స్, ఎన్ని వెరీ డిఫికల్ట్, ఎన్ని ఈజీ క్వశ్చన్స్. కాంపోజిషన్ ఉంటుంది కదమ్మా, ఆ కాంపోజిషన్ యాజ్ ఫాలో అవుతాం. అంటే గ్రూప్ 1 లో ఎలాగైతే క్వశ్చన్స్ కాంపోజిషన్ ఉంటుందో సేమ్ ఫాలో అవుతాం మనం, నో వేరియేషన్, యాజ్ పర్ ద లేటెస్ట్ ప్యాటర్న్. అలాగే మెయిన్స్ ఉంది. మెయిన్స్ లో ఇచ్చే 15 క్వశ్చన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు, కొన్ని ఎలిటికల్ ఉంటాయి, లెందీగా ఉంటాయి. ఆ కాంపోజిషన్ కరెక్ట్ ఫాలో అవుతాం. దానివల్లే ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ 32 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, 35 మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీ కండక్ట్ ఎగ్జామ్స్ లైక్ దిస్. అన్ని ఎగ్జామ్స్ మీరు రాస్తారు, ఏది మొత్తం కోచింగ్లోనే. కోచింగ్ అవుతున్నప్పుడే అంటే 32 ఎగ్జామ్స్ ఏమంటారమ్మా, పాలిటీ అయిపోగా ఒక ఎగ్జామ్, జాగ్రఫీ ఎగ్జామ్, పాలిటీలో మళ్ళీ పార్ట్స్ ఎగ్జామ్స్ అలా ఉంటాయి, టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ఫుల్ ఎగ్జామ్స్ అలా ఉంటాయి. మీకు మొత్తం కోచింగ్ అయిపోయేసరికి మొత్తం యూ విల్ బి రైటింగ్ 70 ఎగ్జామ్స్ అనమాట, గమ్యం అండ్ సాధ్యం. అది రాయడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళేసరికి చాలా ఈజీగా మీరు ఏబుల్ టు పర్ఫామ్. నేను చెప్తున్నాను, కోచింగ్ కన్నా కూడా ఎగ్జామ్స్ మోర్ ఇంపార్టెంట్. కోచింగ్ అని హెల్ప్ అవుతుంది కానీ ఎగ్జామ్స్ హెల్ప్ యూ లాట్ ఎగ్జామ్స్. సో ఇది మీకు ఫ్రీగా ఇస్తాం, అంటే కోచింగ్ తీసుకుని ఫ్రీగా ఇస్తాము. చాలా మంది మన దగ్గర 2-3 years బ్యాక్ కోచింగ్ అయిపోయి మన దగ్గర అవ్వచ్చు, బయట ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా సిలబస్ టచ్లో ఉండడం కోసం ఎగ్జామ్ రాయాలి కదా, గమ్యం సాధ్యం అనేది చాలా కామన్ తీసుకుంటూ ఉంటారు. అందరూ తీసుకుంటారంటే 70 ఎగ్జామ్స్ రాయొచ్చు. ప్రతి ఎగ్జామ్ పేపర్ కి మోడల్ ఆన్సర్స్ ఇస్తాము, సొల్యూషన్స్ ఇస్తాం, సొల్యూషన్స్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. దానికోసం తీసుకుంటారు ఎక్కువ మంది. ఇది మీకు చూడొచ్చు, ఆల్మోస్ట్ ప్రతి బుక్ షాప్ దొరుకుతాయి మన టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ దొరుకుతుంటాయి.
సొల్యూషన్స్ దొరకాలి, సొల్యూషన్స్ రావాలి, క్వశ్చన్స్ దొరుకుతుంటాయి బయట. అంటే టెలిగ్రామ్ ఛానల్ వాటిలో కూడా గమ్యం సాధ్యం అని చెప్పి వైడ్ సర్క్యులేషన్ ఉంటాయి క్వశ్చన్స్ మనవి. కానీ ఆన్సర్స్ మాత్రం దోస్ హూ జాయిన్ అవడానికి ఆన్సర్స్ దొరుకుతాయి. అలాగా ఎనీహౌ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెస్ట్ సిరీస్ ఆల్సో. అండ్ నేను చెప్పాను కదా, స్టాటిక్ సిలబస్లో మీకు డైలీ క్లాసెస్ 9 to 1 క్లాస్ అవుతుంది కదా, ఎలా ఉంటుంది క్లాస్ చూడమ్మా. ప్రిలిమ్స్లో కాకుండా మెయిన్స్లో ఉండే టాపిక్స్ కొన్ని ఉంటాయి. తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, సొసైటీ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఎథిక్స్ అవ్వచ్చు, ఇలాంటివి. ఈ టాపిక్స్ని మేము జనరల్గా ఈవినింగ్ చెప్తాం. ఈవినింగ్ మాత్రం వీ టీచ్ మెయిన్స్ టాపిక్స్. మెయిన్స్ ప్రిలిమ్స్ టాపిక్స్ ఉంటాయి కదా, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, అంటే ఆ టాపిక్స్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, ఈ టాపిక్స్ ప్రిలిమ్స్లో ఉంటాయి, మెయిన్స్లో కూడా ఉంటాయి. అవి మార్నింగ్ అవుతాయి. ఆఫ్టర్నూన్ ఓన్లీ మెయిన్స్ టాపిక్స్ చెప్తాం. ప్రిలిమ్స్ ఉండవు అవి. ఆ రకంగా ఫినిష్ చేస్తుంటాం. ఇంకొకటి సపరేట్గా మీకు ఎస్ఏ క్లాసెస్ నేను తీసుకుంటాను. ఐ టేక్ ఎస్ఏ రైటింగ్ క్లాసెస్. అలాగే సపరేట్గా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ తీసుకుంటాము. అది కూడా నేనే తీసుకుంటాను. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ నాతో పాటు ఇంకొకటి ఉంటారు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి. ఎస్ఏ నేను తీసుకుంటాను. దాని కారణం ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎందుకు ఫోకస్ చేస్తామంటే, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు, ఒక పేజ్ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఆఫ్ ది ఆన్సర్లో డిఫరెంట్ డైమెన్షన్స్, పొలిటికల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్ ఎలా చూపించాలి, సైడ్ హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి, ఆన్సర్ని ఎలా డివైడ్ చేయాలి, డివైడింగ్ ద ఆన్సర్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్ డివైడ్ చేయాలి, ముక్కలు చేయాలి ఆన్సర్. అలాగే కరెంట్ అఫైర్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి, అలాగే టువర్డ్స్ కన్క్లూజన్లో మీ సజెషన్ ఎలా రాయాలి, అలాగే ఆన్సర్లో డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ గీయచ్చా, ఒకరు గీస్తే ఎలా గీయాలి, మ్యాప్స్ గీయాలి, ఫ్లో చార్ట్స్ ఆన్సర్లు గీయాలి, అవన్నీ కూడా డయాగ్రామ్స్ ఎలా గీయాలి. అలాగే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాని డిమాండ్ కరెక్ట్గా అడ్రస్ చేయాలి, క్వశ్చన్ డిమాండ్ అడ్రస్ చేసి ఎలా రాయాలి. సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు. ఇది సబ్జెక్ట్ అనేది మామూలుగా క్లాస్లో ఫ్యాకల్టీ చెప్తారు, మీకు క్లాస్లో ఫ్యాకల్టీ హిస్టరీ చెప్తారు, అది కాదు. ఒక మెయిన్స్ క్వశ్చన్ అడ్రస్ చేసినప్పుడు నాలెడ్జ్ కన్నా కూడా, మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా కూడా ఆన్సర్ ఎలా అడ్రస్ చేయాలి అని చాలా ఇంపార్టెంట్. అది చాలా ప్రాక్టీస్ చేయాలి, స్కిల్ అది. అందుకని సపరేట్ క్లాస్ చెప్తాము, ఎగ్జామ్స్ కరెక్షన్ చేస్తూ ఉంటాం ఈ మెయిన్స్ అనేది. అండ్ ఎస్ఏ రైటింగ్ వేరమ్మా. ఎస్ఏ రైటింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్ఏ రైటింగ్ అనేది ఒక్కొక్క ఎస్ఏ ఆల్మోస్ట్ 8 pages రాస్తారనమాట ఎస్ఏ రైటింగ్. సో 8 pages ఎస్ఏ ఎలా రాయాలి. సో మేము మీకు ఎస్ఏ రైటింగ్కి ప్రాక్టీస్ చేస్తాం, క్వశ్చన్స్ రాయిస్తుంటాం. అది అగైన్ పిల్లలు రారు, క్లాస్ అటెండ్ అవుతారు, ఎస్ఏ ప్రాక్టీస్ చేయమని రాయరు, ఇంట్లో రాయరు. వాళ్ళకి ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చారనుకుంటే మేమే చెప్పాలి ఆన్సర్, చెప్తే రాస్తారనమాట క్లాస్లో కూర్చొని. ప్రాక్టీస్ చేయమంటే ఓన్గా రాయరు ఓన్గా. ఈ హ్యాబిట్ వల్ల చాలా మంది ర్యాంక్స్ రావు. మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం. వాట్ ఎవర్ మెయిన్స్ క్వశ్చన్స్ వి గివ్, మెనీ స్టూడెంట్స్ 50% will not write the answers. They come to the class, they want us to explain the answers. Essay writing they will not write. Weekend exams they will not write. వస్తారు పేపర్ తీసుకెళ్ళిపోతారు, అటెంప్ట్ చేయరు. ఏమంటారు సార్, నేను ఇంకా బాగా చదివి రాస్తాను సార్, నాకు ఇంకా కొంచెం క్లారిటీ కావాలి సార్, నేర్చుకుంటా సార్ అంటారు. ఆ వీక్లో అయిన సిలబస్ని ఆ వీక్ చదవకపోతే ఎప్పుడు చదువుతారమ్మా? ఏ వీక్లో ఉంది ఆ వీక్ ఫినిష్ చేసి ఎగ్జామ్ రాయాలి. ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోయినా, చెప్పాను కదా, ప్రిపేర్ అవ్వకపోయినా రాయాలి. ఎందుకు రాయాలి చెప్పనా? ఫైనల్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 50% క్వశ్చన్స్ మీకు వచ్చిన ఉంటాయి, డైరెక్ట్గా వచ్చిన ఉంటాయి. కానీ 50% క్వశ్చన్స్ డైరెక్ట్ పెట్టలేరు. మీరు గెస్ చేయాలి. ఏనా సీనా డి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓన్గా కామన్ సెన్స్తో గెస్ చేయాలి. అదొక స్కిల్ అమ్మా. ఒక క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ అర్థం అవ్వట్లేదు, గెస్ చేయాలి. అదొక స్కిల్. ఆ స్కిల్ డెవలప్ అవ్వాలంటే వీకెండ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకపోయినా కూడా రాయాలి. వీకెండ్ ఎగ్జామ్ని రాయాలి. అలా రాస్తే వీకెండ్ ఎగ్జామ్ని ఆ స్కిల్ వస్తుంది. గెస్సింగ్ స్కిల్ అంటాం దాన్ని, యూజింగ్ కామన్ సెన్స్. గెస్సింగ్ అందుకనే అది రాయ చాలా మంది పరిపూర్ణ హ్యాండ్ అవుట్ తీసుకెళ్తారు. ప్రింట్ మేము తీసిస్తాం అందరికీ, తీసుకెళ్ళి ఇంట్లో లాస్ట్ షెల్ఫ్లో పెడతారు. సంవత్సరం ఓపెన్ చేద్దాం అంటే వాళ్ళ మైండ్ ఎగ్జామ్ తర్వాత రాద్దాం, ఈ హ్యాండ్ అవుట్ తర్వాత చదువుదాము, ఎస్ఏ రైటింగ్ క్లాస్ సార్ చెప్తారు కదా విందాము, ఇలా ఉంటారు. అటువంటి వాళ్ళు ర్యాంక్స్ రావు. ఎంత కష్టమైనా మెచ్చిన క్వశ్చన్ ఎగ్జామ్ రాత్రి 12 అయినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి, లేదా ఎగ్జామ్కి వచ్చి రాసి, 0 వచ్చినా కూడా సిగ్గు లేకుండా 0 వచ్చినా కూడా డోంట్ ఫీల్ షేమ్, ఖచ్చితంగా రాస్తుండాలి. అలా రాసే వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది గ్రూప్ 1. ఓకేనా? ఎనీహౌ దట్స్ అబౌట్ ద సోర్సెస్ అమ్మా. అయితే ఇప్పుడు దట్స్ వై అసలు ర్యాంక్ వచ్చేది మెయిన్స్ ప్రిలిమ్స్ మీద కాదు. దట్స్ వై వి కండక్ట్ ది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్. అలాగే ర్యాంకర్స్ ఇంటరాక్షన్
మనకి గ్రూప్ 1 టాపర్స్ ఉంటారు. గ్రూప్ 1 టాపర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్య ప్రసన్న వచ్చింది లాస్ట్ ఇయర్, 3rd ర్యాంక్ వచ్చింది అమ్మాయి గ్రూప్ 1. అమ్మాయి వచ్చింది, స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయింది లక్ష్య ప్రసన్న అని. తిరుపతిరావు అతనికి సివిల్స్ వచ్చింది, గ్రూప్ 1 వచ్చింది. అతను రెగ్యులర్గా వస్తుంటాడు, పిల్లలకి అతను ఫ్రీగానే హీ కండక్ట్ ద సెషన్స్ అనమాట, ఓరియంటేషన్. అంటే ఎందుకంటే ఈ గ్రూప్ 1 టాపర్స్ కానీ అలా యూపీఎస్ టాపర్స్ ఉంటారు. యూపీఎస్ టాపర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ 3 అలరెడ్డి వస్తుంటుంది, వచ్చి ఆల్రెడీ మీ సీనియర్ బ్యాచెస్ కి షీ ఇంటరాక్టెడ్ అండ్ మెయిన్స్ ఆన్సర్ చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది అలరెడ్డి. అలాగే ర్యాంక్ 22 పవన్ దత్త వచ్చాడు, చాలాసార్లు సెషన్ తీసుకున్నాడు. ర్యాంక్ 24 సాహిత్య. అలాగే ర్యాంక్ 62 శ్రవణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, నేను కూడా వచ్చాడు అతను. సార్ అండ్ ఎందుకంటే ర్యాంకర్స్ ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ఇచ్చారు, బట్ వాళ్ళు స్ట్రాటజీ. అందుకని శరత్చంద్ర అకాడమీలో రెగ్యులర్గా మంత్లీ ఒకసారైనా కూడా ఏదో ర్యాంక్ వస్తుంటారు, సమ్ ర్యాంకర్. పిల్లల స్ట్రాటజీయో, సీసెట్ చదవాలో, మెయిన్స్ ఆన్సర్ రైటింగో, ఎస్ఏ రైటింగో, ఏదో ఒక స్ట్రాటజీ. ఎకానమీ ఎలా చదివారు, సోర్సెస్ ఏం ఫాలో అయ్యారు, కరెంట్ అఫైర్స్ ఎలా రివైజ్ చేశారు, ఇలాగా డిఫరెంట్ టాపిక్స్ చెప్పిస్తుంటాం మేము. అంటే మన ఫ్యాకల్టీ మెంటర్ చెప్పలేరని కాదమ్మా, మన ఫ్యాకల్టీ చెప్తారు, కానీ ర్యాంకర్స్ చెప్పడం వల్ల మీకు కొంచెం కరెక్ట్ అవుతారు ర్యాంకర్స్తో. దట్స్ రీజన్. సో వీ కంటిన్యూస్లీ కీప్ ఇంటరాక్షన్ సెషన్ విత్ ద ర్యాంకర్స్ పెడుతూ ఉంటాం. ఓకేనా? గ్రూప్ 1 టాపర్స్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్ టాపర్స్ ఇద్దరు వస్తుంటారు. గ్రూప్ 1 చెప్పారు, తెలంగాణ గ్రూప్ 1 ర్యాంక్ 1 ర్యాంక్ 2 ఇద్దరు కూడా దే ఆల్సో కమ్ అండ్ టాక్ టు యూ. ఓకే, సో ఇంకోటి I explained you about the syllabus చెప్పాను, పేపర్స్ చెప్పాను, కాంపోజిషన్ చెప్పాను, హౌ డు వి కనెక్ట్ క్లాస్ చెప్పాను కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, అదర్వైజ్ వీ కెన్ ఎండ్ ద సెషన్. డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? థ్యాంక్ యూ సంజీవ్ కుమార్, థ్యాంక్ యూ. So, any other doubts, friends?